ఇంతకన్నా తక్కువ వచ్చిన మార్క్స్ వాళ్ళకి తెలంగాణ ట్రిపుల్ ఐటీ 2025 కథ ముగిసినట్టే. హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ ట్రిపుల్ ఐటీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఆ అప్డేట్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ వచ్చి గ్లోబల్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. అంటే అదర్ స్టేట్ వాళ్ళ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారు. సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చింది కదా, ఆ సెకండ్ మెరిట్ లిస్ట్లో ఎవరెవరి రిజల్ట్స్ ఉన్నాయి, ఎవరెవరి రిజల్ట్స్ హోల్డ్లో ఉన్నాయి. సెకండ్ మెరిట్ లిస్ట్ యొక్క కట్ ఆఫ్ కూడా చూద్దాం. మిగతాది థర్డ్ మెరిట్ లిస్ట్ ఉంటుందా, ఉంటే దాని కట్ ఆఫ్ ఎంత అన్న డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్ వరకు చూసిన తర్వాత కామెంట్ చేయండి గైస్. లెట్స్ గో ఇంటూ ఫస్ట్ వన్ వచ్చేసి గ్లోబల్ రిజల్ట్స్. గ్లోబల్ రిజల్ట్స్ అంటే అదర్ స్టేట్ వాళ్ళు ఎవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళకి తెలంగాణ ట్రిపుల్ ఐటీలో సీట్ ఇచ్చారనమాట. వాళ్ళు అందరూ ఇప్పుడు 146 మెంబర్స్ లిస్ట్ అనేది వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. వీళ్ళంతా సెలెక్ట్ అయినట్టు కాదు. వీళ్ళల్లో ఫీజు అంటే మొత్తం ఫీజు కూడా దీంట్లో డీటెయిల్స్గా ఇచ్చారు. మొత్తం 1,40,000 ఫీజు అయితే ఉంటుంది. మీరు 1,40,000 ఫీజు అనేది బేర్ చేయగలిగితే ఎవ్రీ ఇయర్ మీకు అడ్మిషన్ ఇస్తాం అని చెప్పి 146 మెంబర్స్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ లిస్ట్లో మనము రిలీజ్ చేసిన లిస్ట్లో అందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి. అటెండ్ అయిన దగ్గర మనకు ఒక డిక్లరేషన్ తీసుకుంటారనమాట. ఎవరైతే 1,40,000 మేము కట్టగలుగుతాము ఎవ్రీ ఇయర్ అని చెప్తే వాళ్ళకి ఒక లెటర్ ఇస్తారు, డిక్లరేషన్ లెటర్. ఆ డిక్లరేషన్ లెటర్ ఫిల్ చేసి ఇస్తే వాళ్ళల్లో మెరిట్ తీసి మళ్ళీ వాళ్ళ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అది ఇప్పుడు వచ్చిన లిస్ట్ గురించి అది అప్డేట్. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి తెలంగాణ ట్రిపుల్ ఐటీ సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది. ఎవరికి జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది. ఆ మెరిట్ లిస్ట్ అనేది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, అది సెకండ్ మెరిట్ లిస్టే. ఓన్లీ స్పెషల్ కేటగిరీ రిజల్ట్ అయితే కాదు. స్పెషల్ కేటగిరీ రిజల్ట్ కూడా రిలీజ్ అయ్యింది. ఎక్సెప్ట్ ఎన్సీసీ స్పోర్ట్స్ తప్ప మిగతా అందరివి స్పెషల్ కేటగిరీ రిజల్ట్స్ కూడా రిలీజ్ చేశారు. ఓకేనా. ఈ స్పెషల్ కేటగిరీ రిజల్ట్స్ ఇప్పుడు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అంటే ఎన్సీసీ స్పోర్ట్స్ ఇవి కూడా ఒక 2-3 డేస్లో రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. ఇక్కడితో సెకండ్ క్లియర్ అయిపోయింది. ఇంకా థర్డ్ వన్ మనం ఏదైతే అనుకున్నామో సెకండ్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్. ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ అనేది మనకు వెబ్సైట్లో ఎక్కడా లేదు. నేను చాలా డేటా తీసుకొని అనలైజ్ చేసి దీన్ని రెడీ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసి సెకండ్ మెరిట్ లిస్ట్లో కట్ ఆఫ్ ఎంత ఉంది, థర్డ్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఏది సెకండ్ మెరిట్ లిస్టు ఏది థర్డ్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ అన్నది. ఫస్ట్ వన్ వచ్చి నేను సెకండ్ మెరిట్ లిస్ట్లో కేటగిరీ వైజ్ చెప్తాను. ఆ తర్వాత థర్డ్ మెరిట్ లిస్ట్లో కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఓసీకి సెకండ్ మెరిట్ లిస్ట్లో 578 మార్క్స్ కట్ ఆఫ్ ఆగిపోయింది. ఎవరికైతే 578 ఆర్ 577 వచ్చి ఉంటాయో వాళ్ళు సెలెక్ట్ అయిపోయారు. ఓకేనా. 578 అనేది వాళ్ళు కట్ ఆఫ్ అక్కడితో ఆగిపోయారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బీసీబీ అండ్ బీసీడి వీళ్ళకి 577 అనేది కట్ ఆఫ్. నెక్స్ట్ వన్ వచ్చేసి బీసీఏ వాళ్ళకి 569, బీసీసీ వాళ్ళకి 530 మార్క్స్, బీసీఈ వాళ్ళకి 564, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 3 కేటగిరీస్ ఉంటాయి కదా. ఫస్ట్కి 562, సెకండ్ వన్కి 564, థర్డ్ వన్కి 569. ఇది కట్ ఆఫ్ అనమాట. ఎస్టీకి కట్ ఆఫ్ 565 అనేది కట్ ఆఫ్. ఓకేనా. ఇవి సెకండ్ మెరిట్ లిస్ట్ యొక్క కట్ ఆఫ్. వీళ్ళందరికీ ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ సెకండ్ మెరిట్ లిస్ట్లో వీళ్ళు సెలెక్ట్ అయ్యారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ మెరిట్ లిస్ట్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఇది కేటగిరీ వైజ్గా చెప్తున్నాను, ఒకసారి డీటెయిల్గా చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ వన్ ఓసీకి 575 to 577 మార్క్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్కి 560 నుంచి 562 మార్క్స్ లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి బీసీఏ వీళ్ళ కట్ ఆఫ్ 565 నుంచి 568 వరకు ఉండే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత బీసీబీ వీళ్ళ కట్ ఆఫ్ 575 to 576 ఈ మార్క్స్లో ఎవరైతే వచ్చుంటారో వాళ్ళు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా బీసీసీకి 525 నుంచి 530 లోపు అయితే వస్తే వీళ్ళకి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి బీసీడి 575 నుంచి 577 లోపు వచ్చిన వాళ్ళందరికీ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా బీసీఈ 560 నుంచి 562 మార్క్స్ ఈ లోపల వచ్చిన వాళ్ళకైతే ఛాన్స్ ఉంది. ఇంకా ఎస్సీకి వచ్చేసి ఎవరికైతే 562 to
565 మార్క్స్ అయితే వస్తాయో, ఎస్సీకి 562 to 565 మార్క్స్ వస్తాయో వీళ్ళకి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్టీకి 558 to 560 ఈ మధ్యలో వచ్చిన మార్క్స్, ఈ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫర్ థర్డ్ కౌన్సిలింగ్. థర్డ్ ఫేజ్ ఉంటుంది, కంపల్సరీ థర్డ్ ఫేజ్ అయితే ఉంటుంది. ఈ థర్డ్ ఫేజ్కి ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అవుతారు. వీటికన్నా మార్క్స్ ఎవరైతే తక్కువ వచ్చుంటాయో వాళ్ళు హ్యాపీగా ఇంటర్ జాయిన్ అవ్వడం మేలు. ఇంతకన్నా తక్కువ వచ్చిన మార్క్స్ వాళ్ళకి తెలంగాణ IIIT 2025 కథ ముగిసినట్టే. ఓకేనా, ఇంతటితో ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. ఎవరైతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ